స్వయంగా హిట్లర్ విధానాలను అనుసరిస్తూ ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పేరిట ఇవాళ మరోసారి మహిళలను మోసం చేయడానికి ఇవాళ 400 కొత్త బస్సులు మహిళా సమాఖ్యలకు కేటాయిస్తూ మేము వారి మహిళలను కోటీశ్వరులను చేస్తానడంలో పచ్చి మోసం పచ్చి అబద్ధం ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ అన్ని డిపోలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి డిపోలకు గతంలో 5-6 నెలల కింద సాధారణ ప్రజల కోసం కేటాయించినటువంటి బస్సులను ఒక్కొక్క డిపో నుంచి సేకరించి 400 బస్సులను ఇవాళ నూతనంగా రంగులు వేసి ఇవాళ కొత్తగా మహిళా సమాఖ్యలకు కేటాయిస్తున్నామని బూటక మాటలు మాట్లాడుతూ ఇవాళ మహిళలను మోసం చేస్తున్న విధానం ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, అదేవిధంగా మహిళలు గమనిస్తున్నారు. మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయడం దేవుడరు కానీ ఇవాళ మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను నువ్వు అమలు చేయకుండా వాళ్ళ దృష్టి మళ్లించడానికి రోజుకు అబద్ధం ఆడుతూ ఆర్భాటపు ఉపన్యాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మహిళలను కోటీశ్వరులను చేస్తామనేది బూటకపు చర్య అని కూడా ఈ సందర్భంగా నేను విమర్శిస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చేపడుతున్నటువంటి 400 బస్సుల కేటాయింపులో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏ మహిళా సమాఖ్యకు మీరు కేటాయించారు? ఇవాళ ఏ మహిళా సమాఖ్య కేటాయించినటువంటి బస్సులకు ఇవాళ ఆర్టీసీ సంస్థనే దాన్ని ఆపరేటింగ్ చేస్తుంది. అదేవిధంగా ఆ మహిళా సమాఖ్యలకు సంబంధించిన కేటాయించిన బస్సులకు వస్తున్న రాబడి ఇవాళ తిరిగి మహిళా సమాఖ్యలకు మీరు కేటాయిస్తారా? అదేవిధంగా ఆ మహిళా సమాఖ్యలకు కేటాయించినటువంటి బస్సులను సపరేటు సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి మీరు వారి ద్వారా నడిపిస్తారా అనేవి ఏవి కూడా అంశాలు కూడా స్పష్టంగా లేకుండా వాళ్ళ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నీవు మొట్టమొదటిగా మహిళలను కోటీశ్వరులను చేయదలుచుకుంటే నీవు మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మొట్టమొదట ప్రతి మహిళకు 2,500 రూపాయలు నీవు ఇవ్వాలి. అదేవిధంగా షాదీ ముబారక్లో అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారు ఇవ్వాలి, విద్యార్థులకు కేటాయించిన స్కూటీలు ఇవ్వాలి, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలి, అదేవిధంగా కేసీఆర్ కిట్టు ఇవ్వాలి. ప్రతి ఒక్క కేసీఆర్ గారు వారి హయాంలో వారి మహిళలకు పుట్టబోయే బిడ్డల నుండి సంక్షేమ పథకాలు చేస్తే ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా కోతపెట్టి ఇవాళ మహిళల దృష్టి మళ్లించడానికి కేవలం ఒక ఉచిత బస్సు మాత్రమే కేటాయించి దాని ద్వారా ఇవాళ మహిళలను వంచడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి నీ ఫాసిస్ట్ చర్యలన్నీ కూడా మహిళలు గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో సరైన రీతిలో నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది. ఈ నాటకాలు పనిచేసి నిజంగా నువ్వు మహిళలను కోటీశ్వరులు చేస్తే వారికి నూతనంగా బడ్జెట్ కేటాయించి నూతన బస్సులను కేటాయించి వారిని స్వయంగా ఆపరేటింగ్ చేసుకొని వారి ద్వారా వచ్చే ఆదాయాన్ని వారికి అందజేసిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఈ తెలంగాణ ప్రజల్లో సగం మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు సంక్షేమ పథకాలు మేము అందించి మహిళల ఓట్ల ద్వారానే మేము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో బహిరంగ సభ చెప్పింది. తదనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళలను ఆకర్షించుకోవడానికి లేనిపోని ఆర్భాటపు పథకాలు ప్రారంభిస్తున్నాడు తప్ప అందులో ఎటువంటి స్పష్టత లేదని సందర్భంగా మనవి చేస్తూ మహిళలు ప్రజలు మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల కోతలు, అదేవిధంగా మహిళలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గమనిస్తున్నారు. సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పే సందర్భం అతి త్వరలో వస్తుందని సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాను.